మామూలుగా ఆవిడ కంట్లో పడకుండా చేసిన ప్లానే వర్కౌట్ అయిన దాఖలాలు లేవమ్మీ. ఇప్పుడు అంతా ఆవిడ ముందు నీ పిచ్ స్క్రిప్ట్ అంతా బయటపడిపోయి ఉండాది. ఇంకా ఆవిడ నువ్వు తట్టుకోగలవా? అమ్మే, మెళ్ళో జూలేసుకుని నువ్వెంత బౌబో అన్నా గ్రామ సింహం అనే అంటారు. కానీ ఆవిడ సీన్లో అడుగు పెడితే చాలు, సింగం సింగం అని సింగం రిటర్న్స్ మాదిరి ఆ సింగానికి కూడా సీక్వెల్ పేర్లు పెడతానే ఉంటారు. అట్టా ఉంటది ఆనంద భైరవ్ అంటే. అయినా అలాంటి ఆవిడతో ఎందుకమే పోరు నీకు? పళ్ళు రాలగొట్టుకోవడానికి కాకపోతే. అమ్మా, నువ్వు ఆవిడ గురించి ఎంత ఎలివేషన్ ఇచ్చినా సరే, నన్ను భయపెట్టినా సరే, నేననుకున్నది చేసే తీరుతాను. అనన్య 2.0. కర్మ 2.0 అంట. ఛీ! అమ్మీ, ఎక్కువ తిరగమాక, మళ్ళీ ఇంకా సన్నగా అయిపోతావు. సమీరా, ఇలా ఫ్రస్ట్రేషన్ తెచ్చుకోవటం వల్ల సాధించేది ఏమీ లేదు. అవునమ్మే, మా ఎమ్మి కూడా నీ మాదిరే. వాళ్ళ చేతుల్లో ఓడిన ప్రతిసారి అరిచి అరిచి అలసిపోయి ఉండదు, కానీ అరకాసు ముక్కైనా సాధించిందా ఏంది? అదేమ్మే, మన అనుభవం నేర్పిన పాఠాలు ఇట్ట 10 మందికి పంచితేనే కదా నేర్చుకున్న జ్ఞానానికి విలువ ఉంటుంది. ఇంకా చాలా అప్రవా, నీ పనికి మాలిన ఈ ప్రవచనాలు ఇలా వచ్చి నాన్ సింగ్లు చెప్పావంటే అమ్మవని కూడా చూడు, పీక పిసికి చంపేస్తాం. సమీరా, నువ్విలాంటి పిల్ల పిచ్చిక కాన్సెప్ట్ లో ఆలోచించి దర్శన్ని బ్లేమ్ చేసే అటెంప్ట్లు ఇంకా మానే. ఇప్పుడు దర్శన్ని బ్లేమ్ చేయటం వల్ల నువ్వు సాధించే గుడ్ కన్నా మూట కట్టుకునే బ్యాడే త్వరగా నిన్ను భరిస్తుంది. సో ఈ సమయంలో నువ్వు చేయాల్సింది దర్శన్ని నీ సొంతం చేసుకోవటం. ఆ ప్రయత్నాలు వర్కౌట్ అవకే కదమ్మీ సమీర ఈ పిల్ల పిచ్చి ఆటలన్నీ చేస్తా ఉండాది. వీటన్నింటినీ అబ్జర్వ్ చేసిన తర్వాతే నాకు ఓ యథార్థం బోధపడింది. ఏందమ్మీ అది? ఇంకా మన బతుకు ఇంతేనా? దర్శన్ని సాధ్యమైనంత తొందరగా సమీర దారిలోకి తెచ్చుకోవాలి. అబ్బా, మళ్ళీ అక్కడికే వచ్చావు. అదంతా నా వల్ల అవ్వకి కదా ఇదంతా జరుగుతుంది. అవుతుంది. దర్శన్ని నీ మాట వినేలాగా దగ్గరీతుల్లా నీకోసం వచ్చేలా చేసి ఒక అద్భుతమైన ఫార్ములా నా దగ్గరుంది. ఏంటో ఫార్ములా? ఏంటది? ఏంటనని అని చెప్పేది? ఇలాంటివన్నీ వర్కౌట్ అవుతాయా నిజంగా? మహారాజకీయ బుద్ధండులు సైతం ఈ ఫార్ములాని వర్కౌట్ చేసిన వాళ్ళు సమీరా. ష్యూర్ మేడం, లొకేషన్ చేంజ్. నా ట్రీట్మెంట్ లో కొన్ని స్పెషల్ అరేంజ్మెంట్స్ ఉంటాయి. అందుకు పేషెంట్ నాకు సహకరించాలి కదా. స్పెషల్ అరేంజ్మెంట్స్ అని చెప్పి ఇలా చేతులు కాళ్ళు కట్టేశారేంటి? నేను నరాల డాక్టర్ని కదమ్మా. మీ నరాల్లోకి స్పెషల్ పవర్ ని ఇంజెక్ట్ చేసేటప్పుడు బాడీ బౌన్స్ అవుతూ అన్కంట్రోలబుల్ పరిస్థితుల్లోకి చేరుకుంటుంది. దాన్ని నివారించడానికే ఈ అరేంజ్మెంట్స్ అంతా. బాడీ బౌన్సా? అన్కంట్రోల్డా? అవునవునవునవును. ఎంతకీ
నా సెటప్ ఎక్కడా? ఆ, డాక్టర్ ఏం చేస్తున్నారు? ఆ వైర్లేంటి? ఆ సెటప్ ఏంటి? చెప్పాను కదా మేడం, మీ నరాల్లోకి స్పెషల్ పవర్ ని ఇంజెక్ట్ చేయాలని. ఆ? అందుకే కరెంటుతో షాక్ పెట్టబోతున్నాను. షాకా? ఓయ్ డాక్టరు, పవర్ అంటే అదేదో ఎనర్జీ అనుకున్నాము, కానీ డైరెక్ట్ గా కరెంట్ ని ఒంటికి పెట్టేస్తుండవేంది? మా అమ్మని ఏం చేద్దాం అనుకుంటాండావు? ఆ? కాంచనా, డాక్టర్ గారికి ఎవరికి ఎలాంటి ట్రీట్మెంట్ చేయాలో ఆయనకి బాగా తెలుసు. అన్నట్టు ఆయనకి అన్నీ చెప్పే ఈ ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నాను. నో, నాకేమీ ట్రీట్మెంట్ అక్కర్లేదు. ప్లీజ్ ప్లీజ్ నాకేం అక్కర్లేదు. ఇవన్నీ తీసేసేయండి. అలా అనకనన్యా, డాక్టర్ గారు ఒక్కసారి కమిట్ అయితే ఆయన మాట ఆయనే వినరు. అలాంటిది నీ మాట ఎలా వింటారు? అనన్య, కాలు బాగుపడేదాకా నీ కాలు బయట పెట్టను అన్నావు కదా, సో నోరు మూసుకుని ట్రీట్మెంట్ చేపించుకో.